హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం గోరింటాకు లేకుండా కొబ్బరి చిప్పలతో ఇన్స్టెంట్గా మెహందీ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కొబ్బరి చిప్పలను తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు మెహందీ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకుని ఇందులోకి ఒక ప్రమిదను పెట్టుకుని ఇప్పుడు ఈ ప్రమిద చుట్టూ ఉన్న గ్యాప్లోకి కొబ్బరి చిప్పల ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ప్రమిద పైన ఏదైనా బౌల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు గోరింటాకును ప్రిపేర్ చేసుకునే బౌల్ పైన ఏదైనా బరువుగా ఉండే మూతను పెట్టుకుని ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకుని 5 to 10 minutes అలా ఉంచేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మెహందీ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ఈ బౌల్ పైన ప్లేట్లకు వాటర్ని వేసి పెట్టుకుంటున్నానండి. 10 నిమిషాల తర్వాత ప్లేట్లోని వాటర్ అనేది గోరువెచ్చగా అయినప్పుడు ఈ మెహందీ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకునే బౌల్ పైన పెట్టుకున్న మూతను తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మెహందీ లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మెహందీ లిక్విడ్ బౌల్ని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మెహందీ లిక్విడ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మెహందీ లిక్విడ్లోకి ఎర్రగా ఉండే కుంకుమను వేసుకుని కలుపుకోవాలి. కుంకుమను వేసుకుని కలుపుకునేటప్పుడు చూసుకుని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మెహందీ లిక్విడ్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలుచుగా కూడా ఉండకూడదు. కుంకుమను వేసుకుని కలుపుకున్న తర్వాత ఈ మెహందీ లిక్విడ్ని చేతులకి మనకు నచ్చిన డిజైన్స్లో పెట్టుకుని 2-3 నిమిషాలు ఆరనివ్వాలి. ఈ మెహందీ లిక్విడ్ అనేది తొందరగానే ఆరిపోతుందండి. కుంకుమను కలపకుండా ఈ మెహందీ లిక్విడ్ని ఏదైనా ఎయిర్టైట్గా ఉండే కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఈ మెహందీ లిక్విడ్ అనేది 6 months వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా స్టోర్ చేసుకున్న మెహందీ లిక్విడ్ని మనకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు తీసుకుని ఈజీగా పెట్టేసుకోవచ్చు. మొత్తం మెహందీ లిక్విడ్ని ఇలా చేతులకు పెట్టుకున్న తర్వాత ఈ మెహందీ లిక్విడ్ని కొద్దిగా ఆరనివ్వాలి. చేతులకు పెట్టుకున్న మెహందీ అనేది ఇలా ఆరిన తర్వాత ఈ చేతులని వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, గోరింటాకు అనేది ఎంత బాగా పండిందో. ఇలా పెట్టుకున్న గోరింటాకు వారం రోజుల వరకు ఉంటుందండి. అంతేనండి, చూసారు కదా, గోరింటాకు లేకుండా కొబ్బరి చిప్పలతో మెహందీ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.